ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదని అంటున్నారు. అది కళ్ళతో చూడాలండి, చూడకుండా అనకూడదు. మాకు పార్టీతో పని లేదండి, ఎవరు చేశారా లేదని చూస్తాం అంతే. ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి చెప్పేదే ఉందండి. ఈ 10కి వెళ్ళే వాళ్ళకి మాకే ఎక్కువ తెలిసింది రోడ్డు ఎలా ఉంది ఏంటని. ఇప్పుడైతే ఎక్కడ కనమట్ల బాగానే ఉన్నాయి. ఇంతవరకు ఏంటంటే గబుక్కున బండి మీద వెళ్తా ఎక్కడ గొయ్యి ఉండదని కూడా భయం వేసేది. ఇప్పుడు ఆ గోతుల మీద కూడా ఎక్కడ కనమట్ల. మా పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలని దూరం వెళ్ళాలని చేయాలని ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. మీరేం పని చేస్తారా? మేము టాపిక్ మేస్తుందండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు, ఎలా ఉన్నాయి పనులు? ప్రెజెంట్ బాగానే ఉన్నాయి సార్. గతంలో ఎలా ఉన్నాయి? గతంలో అంటే అప్పుడు ఇబ్బంది పడ్డామండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, బాగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పెన్షన్ విధానం పెంచడం పనికి ఎలా? పెన్షన్ అంటే మా అమ్మగారు సంతోషంగా ఉన్నారండి, సంతోషంగా ఉన్నారు, తీసుకుంటున్నారు. ఇంకా మీకు తెలియదే ఉంది, పెద్దోళ్ళు ₹1 ఎక్కువ వచ్చిందంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. అది గతంలో 3000 ఇచ్చేవాళ్ళండి, 3000, 2000 అది స్టెప్పులుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి 4000 ఇచ్చారు, పెద్దవాళ్ళు సంతోషంగానే ఉన్నారు. చంద్రబాబు గారు ఇంకా అభివృద్ధి చేస్తారా? డెఫినెట్లీ. గతంలో పోల్చుకున్నట్లయితే ఈ 6 నెలల్లో మెరుగు కనిపిస్తుంది, ప్రతి దగ్గర ఏదో ఒకటి కనిపిస్తుంది వర్క్. ఇప్పుడు మనకి చెప్పుకోవాల్సిన పని లేదు, మనం దరివేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి చూస్తే చంద్రబాబు ఏం చేశాడో తెలుస్తుంది. మనం ఇక్కడ ప్రత్యేకంగా దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం దరివేసి ఈ రోజుకు మనం తిడుతున్నారు, అది అభివృద్ధి చేసింది, దాని స్థితికి తీసుకెళ్ళింది ఎవరో అందరికీ తెలుసు. డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. జగన్కి ఏం అనుభవం ఉంది చెప్పండి? అసలు ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది కదా చంద్రబాబు నాయుడు వస్తే. ఆయన 95లో సీఎం అయినా నుంచి అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ అది అందరికీ తెలుసు, ఎక్కడ లంచాలు అవన్నీ ఉండవని. బాగుంటుంది కదా, మార్పు బాగుంది, డెవలప్మెంట్ ఉంది. ఫ్యూచర్కి కావాల్సిన డెవలప్మెంటే కదండి. వేస్తే 10,000, 5,000 ఈ రోజుతో పోద్ది. ఐటీలు, ఎంప్లాయీలు వాళ్ళంతా డెవలప్మెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఒక ఐటీ వస్తే ఒక ఇల్లు ఎంత డెవలప్ అయిపోతుంది. మేము కూడా అదే కదా, రోడ్లన్నీ వేస్తున్నారు కదా, వాళ్ళు ఏం రోడ్లు వేసినారు, డెవలప్మెంట్ కనిపిస్తుంది. పరిశ్రమలు కూడా తెస్తున్నారు కదా. ఒక ఆంధ్రాలో ఏమన్నా వచ్చిందా? ఐటీ ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఐటీ అంతా వచ్చింది కదా, మరి మేలే కదా. ఆయన బాగా సీనియర్, అభివృద్ధి చేస్తారు. ఆయన ఐటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది.